ఆపరేషన్ కి ఎంత కావాలన్నారు? 3 లక్షలు. ముందు వెళ్ళి ఆపరేషన్ చేయించు. నాలాంటి వాళ్ళ కష్టాన్ని ఇలా ప్రేమ పేరుతో దోచుకోవాలనుకుంటారు. నువ్వు వస్తావు, డబ్బులు కడతావని ఆశగా ఎదురు చూస్తుంటే డబ్బులు పోయాయంటున్నావు. సారీ అమ్మా, నిన్ను చాలా బాధ పెట్టాను కదూ. నిజానికి నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదమ్మా. తండ్రిగా నా బాధ్యత నీకు పెళ్లి చేసేవరకే. ఆ తర్వాత నీ జీవితాంతం నిన్ను చూసుకోవాల్సింది నీ భర్తే. ప్రతి తండ్రి పెళ్లికి ముందు వరకు ఏమడిగినా ఇస్తాడు, కానీ భర్తని మాత్రం తనకిష్టమైన వాడికే ఇస్తాడు. ఎందుకంటే మిమ్మల్ని జీవితాంతం చూసుకోవాల్సిన వాడు సరిగ్గా లేకపోతే మీ జీవితమే సరిగ్గా ఉండదు. అందుకే 1000 మందిని చూసి 100 రకాలుగా ఆలోచించి ఎన్నో విధాలుగా పరీక్షించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు తండ్రిగా తన బాధ్యతల నుంచి తప్పుకోవాలి అనుకుంటాడు. అందులో ప్రేమ తప్ప స్వార్థమే ఉండదమ్మా. కాకపోతే చిన్నపిల్లలు కదా, మీకు అర్థం కాదు అంతే. ఓకే అమ్మా, నీకు రాజా అంటే ఇష్టం, సారీ ప్రాణం. మేము లేకపోయినా పర్వాలేదు, కానీ నీకు అతను కావాలి. ఎందుకోనమ్మా, ఇప్పటికీ కూడా అతన్ని నీ భర్తగా నేను అంగీకరించలేకపోతున్నాను. అతన్ని నేను ఒప్పుకోకపోవడంతో నన్నెంతో ప్రేమించే నువ్వు కూడా నన్ను ద్వేషిస్తున్నావు. అది కాదు డాడీ. నన్ను మాట్లాడినవమ్మా. తండ్రి ఎప్పుడూ పిల్లల దృష్టిలో మంచివాళ్ల ఉండాలి, కానీ చెడ్డవాళ్ల కనిపించకూడదు. నువ్వు కావాలని నేను వద్దని ఇలా ఎన్ని రోజులు నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడమంటావు? నువ్వు పుట్టగానే ఉయ్యాల్లో నిన్ను చూసినప్పుడు అనుకున్న మొదటి మాట, నా బిడ్డకి కష్టం అంటే తెలియకూడదు, కన్నీళ్ళంటే తెలియకూడదు అని. ఇన్ని సంవత్సరాలు అలాగే పెంచానమ్మా. కానీ ఇప్పుడు ఏంటమ్మా ఇది? రాజా నీకు నచ్చాడు, నాకు నచ్చలేదు. అతను లేకుండా నువ్వు బ్రతకలేవు. వాడు అల్లుడు అంటే నేను ఏమాత్రం భరించలేను. అందుకే నేను నిర్ణయానికి వచ్చానమ్మా. కూతురుగా నువ్వు గెలవాలి, తండ్రిగా నేను ఓడిపోకూడదు. నీకు రాజాకి మధ్య అడ్డం నేనే కదమ్మా.
అసలు నేనే లేకపోతే నువ్వు రాజా హ్యాపీగా ఉండొచ్చు. అందుకే ఆ కూల్ డ్రింక్ నీకు, ఈ విషయం నాకు. నేను ఒక్కడనే తాగనులే అమ్మా. మీ అమ్మ నన్ను నమ్ముకునుంది. నేను లేకుండా తను బ్రతకలేదు. అందుకే తనకే కొంచెం ఇస్తాను. చివరిసారిగా నా కూతుర్ని చూసుకుంటూ చనిపోతాను. డాడీ, నా కోసం మీరు చనిపోవడం ఏంటి డాడీ? నాకు ఇష్టమైంది మీకు కష్టమని నా ఇష్టాన్ని నేను చంపుకోలేను. అలా అని నా కోసం నా తండ్రిని చంపుకోలేను. అందుకే సొల్యూషన్ మీరు చనిపోవడం కాదు. మిమ్మల్ని ఇంతగా బాధ పెట్టడానికి కారణం నేను చనిపోతాను. లల్లి, ఏంటమ్మా ఇది? తనని ఆపుతారు ఎందుకండి? తాగనివ్వండి. ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది కదా. అర్చన, లేకపోతే ఏంటండి? మనం బ్రతికేది దాని సంతోషం కోసం, దాని చావు కోసం కాదుగా. రాజా కోసం చావడానికి కూడా సిద్ధపడుతుంది అంటే ఇంకా మీ పట్టుదల వదిలిపెట్టరా? ఇంకా ఎందుకండి ఈ మొండితనం? ఏమ్మా, నీకు రాజా అంటే ఇష్టం, వాడు లేకపోతే చావు ఇష్టం, అంతేనా? ఇష్టమైన వాడితో బ్రతకలేని బ్రతుకు చావుతో సమానమే కదా డాడీ. అలా రోజు చనిపోయే కంటే ఇలా ఒక్కసారి చనిపోతాను. నా ఇష్టాన్ని చంపుకోలేనప్పుడు నేనే చనిపోవడం కరెక్ట్ కదా. నీ సంతోషం కోసం నీతో చాలాసార్లు ఆటల్లో ఓడిపోయాను. పర్వాలేదమ్మా, ఇప్పుడు జీవితంలో కూడా ఓడిపోతాను. నిన్ను చంపుకునే గెలుపు నాకెందుకమ్మా? అక్కర్లేదా? నీకు రాజా కావాలి అంతేగా? అలాగే నీకిష్టమైన వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది, సరేనా? డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. నీకోసం నేను చనిపోతాను గాని నా కోసం నిన్ను చంపుకోలేనమ్మా, చంపుకోలేను. అరే అంకుల్, మీరా? రండి రండి, కూర్చోండి. ఎలా ఉన్నారు? ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నాం బాబు. ఏం తీసుకుంటారు? కాఫీ, కూల్ డ్రింక్, టీ? ఇప్పుడే వద్దు. నాన్నగారు ఇంట్లో లేదా? లేరు అంకుల్, పని మీద ఊరెళ్ళారు. ఊరెళ్ళారా? ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. పోనీ ఫోన్ చేయమంటారా? వద్దులే, ఫోన్లో మాట్లాడే విషయం కాదు. అలాగా, సరే నిలబడే ఉన్నారే, కూర్చోండి. పర్వాలేదు, నేను మళ్ళీ వస్తాను. నాన్నగారు ఎప్పుడు వస్తారు? చెప్పలే అంకుల్, బాగా టైం పట్టచ్చు. సర్లే బాబు, వచ్చాక మాట్లాడతాను. వస్తాను. అంకుల్, అంత ఇంపార్టెంట్ విషయం అయితే నాకు చెప్పచ్చు కదా, నేను తెలియజేస్తాను. నీకా? ఏంటి అంకుల్, నాకు చెప్పకూడని విషయమా? చెప్పకూడదేం కాదు, కానీ నీకెలా చెప్పాలా అని. మీరెందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పర్వాలేదు, చెప్పండి అంకుల్. లల్లీకి నీకు పెళ్లి చేయాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను, కానీ లల్లి చేసుకుంటే రాజానే చేసుకుంటానంటుంది. అప్పటికి చాలా విధాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. చివరికి చనిపోతాను అనేంతవరకు వచ్చింది బాబు. ఇప్పటికీ నాకు
లలిత నీకివ్వాలనే ఉంది. కానీ నా ఇష్టం కోసం నా కూతురు ప్రాణాలు తీసుకోలేనుగా. అందుకే తనకు నచ్చిన రాజాకే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మీ నాన్నగారికి మాటిచ్చాను, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నందుకు క్షమించమని అడుగుదామని వచ్చాను. రాజాని నేను ఎప్పుడూ గౌరవంగా చూడలేదు. అలాంటి వాడితో నా కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్పాలంటే నాకు ఇబ్బందిగానే ఉంది. ఆ విషయం కూడా మీ నాన్నగారితోటే ఓ మాట చెప్పిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ విషయం రాజాతో నేనే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మాట తప్పుతున్నందుకు మీ నాన్నగారే కాదు, నువ్వు కూడా నన్ను క్షమించాలి అశోక్. ఈ విషయం చెప్పడానికి మీరెంత ఫీల్ అవుతున్నారు? ఇందులో అనుకోవడానికే ఉంది అంకుల్. లల్లి మనసుకి ఎవరు నచ్చితే వారికిచ్చి చేయడమే న్యాయం. రాజా కూడా చాలా మంచివాడు అంకుల్. వాడి పేదరికం డబ్బులోనే కానీ మిగిలిన అన్ని విషయాల్లో నాకంటే గొప్పవాడు. నిజంగా నువ్వేం అనుకోవడం లేదు కదా? చచ్చా, లల్లి రాజా ఇద్దరు నా ఫ్రెండ్సే. వైఫ్గా నా లైఫ్లోకి రాకపోవచ్చు కానీ లైఫ్ లాంగ్ నా ఫ్రెండ్గానే ఉండిపోతుంది అంకుల్. మీరేం ఫీల్ అవ్వకుండా రాజాకి లలితకి పెళ్లి చేసేయండి. నిజంగా నీ మనసు చాలా మంచిది బాబు. మరి ఈ విషయం రాజాకి? నేనున్నాను కదా అంకుల్, నేను చెప్తానులే. వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, ఆ టెన్షన్లో ఉన్నాడు వాడు. అది అయిపోగానే నేను మాట్లాడతాను. వాడు కూడా హ్యాపీగా ఒప్పుకుంటాడు అంకుల్. నేను తనని చాలా మాట్లాడాను బాబు. లలిత ఫోటోను ముందు పెట్టి కత్తితో పొడవండి, వాడు నవ్వుతూనే ఉంటాడు అంకుల్. లలితకి వాడికి పెళ్ళంటే చాలు, వాడు ఏదైనా భరిస్తాడు. నేను మాట్లాడతాను కదా. మొత్తానికి మీరు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు అంకుల్. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ బాబు. అయ్యయ్యో, సారీ ఎందుకు అంకుల్? మీకైనా నాకైనా కావాల్సింది లలిత సంతోషమే కదా. తను సంతోషపడే పనేగా మీరు చేస్తుంది. మీరు హ్యాపీగా వెళ్ళండి. నాన్నగారితో కూడా ఒక మాట. నేను చెప్తాను అంకుల్. విషయం ఇది అని చెప్తే నాన్నగారు కూడా అర్థం చేసుకుంటారు. ఏమనుకుంటారో ఏమో అని చాలా ఇబ్బందిగా వచ్చాను. నీతో మాట్లాడిన తర్వాత మనసు తేలిక పడింది. వెళ్ళొస్తాను బాబు. అలాగే. నో నో, ఆలోచన, కోపం ఆలోచన చంపేస్తుంది. కమాన్, కూల్ కూల్ కూల్. హలో, గుడ్ మార్నింగ్ సార్. 2 టౌన్ సీఎం మురళీ రిపోర్టింగ్ సార్. రేయ్, ఎక్స్ట్రా లాపి విషయం ఏంటో చెప్పు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎక్స్ట్రాస్ సార్. మీ కేసీపీగా ఇదే ఊళ్ళో పోస్టింగ్ వచ్చింది. ఆ గుడ్ న్యూస్ చెప్పి కంగ్రాట్స్ చెప్పాలని ఫోన్ చేశాను. ఏంట్రా నువ్వు చెప్పింది నిజమా? నిజంరా. పని మీద కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్తే విషయం తెలిసింది. ఫస్ట్ విషయం నేనే చెప్పాలని ఫోన్ చేశాను. కరెక్ట్గా నాకు కావాల్సిన టైంలో జాబ్ వచ్చిందిరా. ఇంకా నీకేంటి బాబు, ఏసీపీ దొరగారు అయ్యో. ఈ సిటీ నీది. నాకు సిటీ అవసరం లేదురా. ఒక్కరు కావాలి. ఎవర్రా? అదంతా తర్వాత చెప్తాను కానీ నాకు 1 కిలో గంజాయి కావాలి. ఏంటి? నువ్వు కరెక్ట్గానే విన్నావు. నాకు 1 కిలో గంజాయి కావాలి. గంజాయి ఎందుకురా? కొన్ని లెక్కలు తేల్చాలి, అందుకు. నువ్వు తీసుకురా చెప్తాను. ఎస్, ఒకటి పోతుంది అనుకుంటే మరొకటి వచ్చింది. వచ్చిన దాంతో పోయేదాన్ని కాపాడుకోవాలి.
జోకర్ రావాలి, జోకర్ రావాలి, జోకర్ రావాలి, జోకర్. ఛా, ఇదిగో మా జోకర్ వచ్చింది. షో తీయండమ్మా, తీయండి, డబ్బులు తీయండి అందరూ. తీయమ్మా, తీ. నువ్వేంటమ్మా తీ. అది లేవు కానీ రేపు తీసుకోరా. రేపేంట్రా, అయ్యేం కుదరవు గాని తీ. రే, ఉన్నవన్నీ నువ్వే దొబ్బేసావు కదరా, ఇంకెక్కడున్నాయి? రేయ్, నకరాలు చేయొద్దు. మొదటి 2 ఆటల్లో 100 రూపాయలు తగిన ఎగిరావు కదరా, మర్యాదగా 2000 తీ. రే, పారిపోతానే ఏంట్రా, రేపు ఇస్తానంటున్నానుగా. రేయ్, డబ్బులు ఇవ్వకుండా కదిలావంటే చంపేస్తా. చంపుతావా? సరే చంపరా, రా చంపు, చంపు. రేయ్, రెచ్చగొట్టద్దు, మర్యాదగా డబ్బులు ఇచ్చేయ్. రే, ఇవ్వను రా, కావాలంటే చంపేసి తీసేసుకో. చంపు. నిన్ను. రేయ్, యారా, ఎవరి మీద చేసుకుంటున్నావో తెలుసా నీకు? అశోక్ బాబు ఫ్రెండ్ మీద. నాకు డబ్బులు ఇవ్వాలండి, అడిగితే ఇవ్వనంటున్నాడు. నీకు డబ్బులు కావాలి అంతే కదా. ముందు అతను వదులు, వదులు. ఎంత ఇవ్వాలరా నీకు? 2000. మా వాడికి క్షమాపణ చెప్పి 500 ఎక్కువ తీసుకుని వెళ్ళు. ఇదిగో తీసుకో, తీసుకో. సారీ డార్లింగ్, ఏదో కోపంలో అలాగా. రే, రండ్రా. సార్, మీరు రాకపోయింటే చంపేసేవాడు సార్. సమయానికి వచ్చి నా ప్రాణం కాపాడారు, చాలా థ్యాంక్స్ అండి. నీ ప్రాణం కాపాడింది ఊరికే కాదు, నీతో కొంచెం పనుంది. చెప్పండి సార్, ఏం చేయమన్నా చేస్తాను. నేను చెప్పేదేం లేదు, చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. నాతోరా, దా. అశోక్, బాగున్నావా? నేను బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? పాపం బాగా ఇబ్బందుల్లో ఉన్నాడు. సమయానికి నేను వెళ్ళకపోతే చంపేసి ఉండేవారు. అలాగా? అంత ఇబ్బందుల్లో ఉన్నావు కుమార్? ఉద్యోగం లేదు, వెనక నీలాగా ఆస్తిపాస్తులు లేవు, ఇబ్బందులు కాక ఏముంటాయి చెప్పు. 2000 రూపాయలు సాయం చేస్తేనే మన కోసం ఏమైనా చేస్తా అన్నాడు. ఏమైనా చేస్తావా? చేస్తాను. అందుకే బాబు మీకు ఉపయోగపడతాడని తీసుకొచ్చాను. మరి మనం చెప్పిన పని చేయడానికి అతనికి ఇష్టం ఉండాలిగా. బాబు మీరు చెప్పండి చేస్తాడు, కాకపోతే అతని ఇబ్బందులు తీరడానికి అంతో ఇంతో ఇవ్వండి చాలు. ఏంటి అశోక్, నా మీద నీకు నమ్మకం లేదా? ఉంది, కానీ నేను చెప్పే పని విన్నాక నువ్వు ఏమంటావా అని నా డౌట్. 2000 రూపాయలు లెక్క చావబోయాను. ఏ పనైనా పర్వాలేదు, చేస్తాను. కాస్త డబ్బు సహాయం చేయి చాలు. మొత్తం నీకే. ఇంత డబ్బు నాకా? చెప్పిన పని చేస్తే నువ్వు ఊహించినంత ఇస్తా. ఇంకా ఆలోచిస్తావేంటి భయ్యా? చెప్పు, ఏం చేయాలి?